ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా ఆయన మనకి మాట ఇస్తున్నాడంట. మళ్ళా ఆయన మాట ఆలస్యం లేక జరుగుతుందంట. అనగా ఆయన నిర్ణయ కాలంలో ఆయన చిత్త ప్రకారము అది ఆలస్యం లేక జరుగుతుందంట. అవును, మనము సాధారణంగా ఆలోచించినట్లయితే మనుషులు కూడా మనకి మాట ఇస్తూ ఉంటారు. అనేకమైన నాయకులను, అధిపతులను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మనకు మాట ఇస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భాన్ని బట్టి, ఏదో ఒక కారణాన్ని బట్టి వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉంటారు. చివరికి అది వాయిదా వేస్తూ, ఆలస్యం చేస్తూ, ఇంకా చివరికి వాళ్ళ ఇచ్చిన మాటని వాళ్ళు తొలగిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు మాట ఇచ్చివాడు. ఇచ్చిన మాట ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన దానిని నెరవేర్చేవాడు, దాన్ని జరిగించేవాడు. కేవలము మాటల్లో మాత్రమే కాదు, ఆయన క్రియల్లో తన ప్రేమను మన పట్ల చూపిస్తాడు. మనుషులు మన పట్ల మాటల్లో ప్రేమను చూపించవచ్చు, మాటల్లో మనకి ఆదరణ కలిగించవచ్చు, మాటలతో మనకి సహాయం చేయొచ్చు, మాటలతో మనకి తోడునివ్వచ్చు. కానీ దేవుడు మాత్రము తన స్వహస్తాలతో మనల్ని ఆదుకుంటాడు. తన క్రియలతో మనల్ని, మన జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం లేక ఆయన కార్యాన్ని జరిగిస్తాడంట. అవును, నీ జీవితంలో ఏదైతే మాట ఆయన నీకు ఇచ్చి ఉన్నాడో, ఏదైతే చిత్తము నీ జీవితం పట్ల ఆయన కలిగి ఉన్నాడో, ఆయన అది జరిగిస్తారని మాట ఇస్తున్నాడు. ఆలస్యం లేక జరిగిస్తారని మాట ఇస్తున్నాడు. ఇక్కడ మనము ఆలస్యం గురించి ఆలోచించినట్లయితే, మనం అనుకున్న సమయానికి ఆలస్యం జరిగింది అనుకుంటాం. కానీ అది నిజము కాదు. అసలు దేవుడు నిర్ణయ కాలం వేరు, మనము నిర్ణయించుకున్న కాలం వేరు. దేవుడు నిర్ణయించిన ఒక సమయము ఉంటుంది, అది వచ్చేంత వరకు ఆలస్యం లేక దేవుడు జరిగిస్తాడు. కానీ మనం అనుకున్నంత మాత్రాన, మనం ఏ సమయం అనుకున్నామో అది కాదు. కానీ దేవుని నిర్ణయ కాలం వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత ఆయన ఆలస్యం లేకుండా వెంటనే గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన యొక్క నిర్ణయ కాలం ఒకటి పెట్టి ఉంటాడు. నీ జీవితంలో కూడా ఆయన ఇచ్చిన మాటను, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జరిగించడానికి ఒక నిర్ణయ కాలాన్ని, ఒక నిర్ణయ సమయాన్ని ఆయన నిర్ణయించుంటాడు. అది ఆయన చిత్త ప్రకారము, ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఆయన ఆలస్యం లేక నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు బాధపడుతున్నావా? నా జీవితంలో ఇంకా ఆ కార్యము జరగలేదే, నేను ఇంకా పొందుకోవాల్సింది ఏదో నేను పొందుకోలేకపోతున్నానే, ఏదైతే నేను సాధించాలనుకుంటున్నానో అది నేను సాధించలేకపోతున్నానే, ఎందుకు నా జీవితంలో అన్నీ ఆలస్యం అవుతున్నాయి, అన్నీ నా జీవితంలో ఎందుకు ఆలస్యముగా జరుగుతున్నాయి, నువ్వు బాధపడుతున్నావా? దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మాట ఇస్తున్నాడంట. ఆయన మాట ఆలస్యం లేక జరిగిస్తాడంట. ఏదైతే నీ జీవితంలో ఆయన నిర్ణయ కాలం ఉంచి ఉన్నాడో అది ఆయన ఆలస్యం లేక నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన ఆలస్యం లేక నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. బాధపడకు, కృంగిపోకు. ఈ ఆలస్యము అనుకునే ఈ సమయము సాతాను నిన్ను అనేక విధాలుగా నీ మనసులో అనుమానాలు రేకెత్తుతాడు. అనేక విధాలుగా నీ మనసులో నిరీక్షణను కోల్పోయేలాగా, విశ్వాసము కోల్పోయేలాగా నీకు అనుమానాలు కలిగిస్తాడు. అయినప్పటికీ కూడా నువ్వు నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, దేవుడు ఇచ్చిన మాటని ఆధారము చేసుకొని దానిపైన విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నిర్ణయ కాలంలో, ఆయన చిత్తానుసారముగా, ఆయన నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాటను ఆలస్యం లేక జరిగిస్తాడు. అటు రీతిగా మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికి వేలాది స్తోత్రములు. అయ్యా,
వీళ్ళతో మీరు సూటిగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవున తండ్రి, మీరు మా జీవితంలో మాట ఇస్తారు. ఇచ్చిన మాటని ఆలస్యం లేక జరిగిస్తారు. మనుషులు మాకు అనేక విధాలుగా సహాయపడతానని, వాళ్ళు మా జీవితంలో కార్యము చేస్తారని వాళ్ళు మాట ఇచ్చారు. కానీ అయా వాళ్ళు ఆలస్యం చేస్తూ ఏదో ఒక కారణాన్ని బట్టి మాటను తొలగిపోయారు. కానీ మీరు మాత్రము అయా మాట ఇచ్చేవారు, ఇచ్చిన దానిని జరిగించేవారయ్యా. మీరు మాటను తప్పరయ్యా, యథార్థవంతురయ్యా. అయ్యా, నీవు మా జీవితంలో ఆధారమైన బిడ్డల జీవితంలో ఏదైతే నిర్ణయకాలం మీరు నిర్ణయించి ఉన్నారో, నీ చిత్తానుసారంగా వాళ్ళ జీవితంలో జరగవలసిన కార్యములు, పొందుకోవలసినవి, సాధించవలసినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు నిర్ణయ కాలంలో అయా నీ మాట చొప్పున, నీ చిత్త చొప్పున, నీ నిర్ణయ కాలమున జరిగించమని అయా బిడ్డల జీవితం ద్వారా నీ నామాన్ని మహింపరచుకోమని ప్రతి విషయాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.